అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? పిల్లలు పరీక్షల సమయం దగ్గరికి వచ్చింది. అందరూ టెన్షన్ పడుతున్నారు. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ప్రధానంగా పిల్లలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, టెన్షన్ పడద్దు, రిలాక్స్డ్గా ఉండండి. పరీక్షలు అనే భావన నుంచి ముందు బయటపడండి. పరీక్షలేమీ మీ జీవితం కన్నా ఎక్కువ కాదు. పరీక్షలు రాయకపోతే ఏదో అయిపోతుందనే భయం వద్దు. ముందు భయాన్ని వదిలేయండి. నెక్స్ట్ రెండు ఏంటంటే, మనం పరీక్షలు రాస్తున్నాము, అదేదో అయిపోతుంది అనే భావన వద్దు. ముందు నుంచే బాగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఆ టెన్షన్ ఉండదు. ఎప్పుడు మనం సరిగ్గా చదవము, సరిగ్గా అర్థం కాదో అప్పుడే మనం టెన్షన్ పడతాం పరీక్షల దగ్గరికి వచ్చినాయి అన్నప్పుడు. కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం బాగా అలవాటు చేసుకోండి. మొదట ఏంటంటే, ఫస్ట్ టీచర్ చెప్పినప్పుడు శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, అవగాహన చేసుకోండి, దాన్ని మైండ్లో పెట్టుకోండి. తర్వాత అదే రోజు బాగా చదవండి, 1-4 సార్లు చదవండి. అది అవగాహన చేసుకుంటూ బట్టి వద్దు. బట్టి పడటం వల్ల అది జ్ఞాపకంగా రికార్డులో ఉండదు మైండ్లో. కాబట్టి అర్థం చేసుకుంటూ చదవండి. ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటూ చదివితే ఏమవుతుందంటే మెదడులో రికార్డ్ అవుతుంది. అప్పుడు మీకు ఈజీగా జ్ఞాపకం ఉంటుంది. లేదా దానికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ ఒక జామకాయ ఉంది, జామ చెట్టు ఇలా ఉంటుంది, జామకాయ ఇలా ఉంటుంది, అలాంటి అవగాహన బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటే అప్పుడు జామకాయ అనగానే మనకు అది గుర్తు వస్తుంది మైండ్కి. అలాగా మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేప్పుడు దాన్ని ఊహించుకుని మనం అర్థం చేసుకుంటూ చదివినప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుంది. అలాగే చదవటానికి తెల్లవారగట్ల సమయం, తెల్లవారుజాము అనేది చాలా ఉపయోగకరమైన విషయం. తెల్లవారుజాము లేచి చదివితే ఏమవుతుందంటే మనకి శబ్దాలు ఉండవు, డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి చదివింది బాగా మనసును పడుతుంది. ఒకసారి చదివినా 2 సార్లు చదివినా చాలు. ఈ చుట్టూ శబ్దాల మధ్య, గందరగోళం మధ్య మనం 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా ఉపయోగం ఉండదు. చిన్నపిల్లలు అనుకోండి, 1-2 సార్లు మీరు ఏ పాఠమైనా అర్థం కానప్పుడు దాన్ని 1-2 సార్లు రాయండి. రాసినప్పుడు లేదా 2-3 సార్లు రాసుకున్నప్పుడు మీరు అంటూ రాస్తారు కాబట్టి, మనసులో అనుకుంటూ మననం చేస్తూ రాస్తారు కాబట్టి జ్ఞాపకం గట్టిగా ఉంటుంది. మనం ఆ విషయాన్ని మెదడులో రికార్డ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ముందు జాగ్రత్తగా ముందు స్టడీ చేసి అవగాహనతోటి చదువుకుంటే మనం 1-50 సార్లు చదవక్కర్లా, 3-4 సార్లు చదివినా మనసులో రికార్డ్ అవుతుంది. అప్పుడు మనం బాగా జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం. పరీక్షలు వస్తున్నాయంటే అమ్మో పరీక్షలు అని భయపడాల్సిన అవసరం ఉండదు. చక్కగా నీట్గా రాసేయగలుగుతాం, కాన్ఫిడెన్స్గా రాయగలుగుతాం. ఎప్పుడైతే మనకి చదివిన పాఠం గుర్తుండదో, బాగా రాదో, అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ లేక, మనకి విశ్వాసం లేక భయంతో అల్లాడతాం. అలా అందుకని ముందు నుంచే ప్రిపేర్గా ఉంటే పరీక్ష రోజు అప్పటికప్పుడు బట్టి పట్టాల్సిన హడావిడి ఉండదు, కంగారు ఉండదు. అయ్యో తెల్లారి పరీక్ష ఏం చేయాలి అని ఆదుర్దా ఉండదు. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత రాయగలగనో లేదో అనే టెన్షను ఉండదు. హాయిగా రిలాక్స్డ్గా ఉండండి, తేలిగ్గా ఉండండి. ఇది పరీక్ష, నేను రాస్తున్నాను భావంతో కాకుండా నేను నేర్చుకున్న విషయాన్ని నేను ఈ పేపర్ మీద పెడుతున్నాను అనుకుంటూ రాయండి. చుట్టూ పరీక్ష హాల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారేమో, వీళ్ళు చూస్తున్నారేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, నేను సరిగ్గా రాయకపోతే ఇంట్లో కొడతారేమో, ఇలాంటి భయాల్ని, ఆందోళనని తగ్గించుకోండి. అవన్నీ మర్చిపోండి. కాసేపు మీరు పరీక్ష హాల్లో ఉన్నాను అనే విషయం మర్చిపోండి. హ్యాపీగా నీకు వచ్చిన విషయాన్ని రాస్తున్నాను అనుకోండి. అలాగే పరీక్ష పేపర్లో ముందు క్వశ్చన్ పేపర్ చదవండి. క్వశ్చన్ పేపర్ చదివి మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ముందు రాసేయండి ఆన్సరు. తర్వాత మిగిలిన క్వశ్చన్లు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచించుకుని మెల్లగా టైం తీసుకురాయండి. అప్పుడు మీకు పరీక్ష హాల్లో టైం సరిపోతుంది. ముందే రాని క్వశ్చన్ వంక చూస్తూ అక్కడే కూర్చుండిపోయారనుకోండి, మీకు మిగిలిన వచ్చిన క్వశ్చన్లు కూడా రాయడానికి టైం సరిపోదు. అందుకని ముందు క్వశ్చన్ పేపర్ చూసి ఏవి బాగా వచ్చో ముందు రాసేయండి. తర్వాత కొంచెం డౌట్గా ఉన్నవి తర్వాత గుర్తు చేసుకుని చివరిలో రాయండి. అది తర్వాత టీచర్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినటం అనేది మంచి అలవాటు. అలాగే టెన్షన్ పడుతూ ఉండొద్దు.
ఆహారం మంచి ఆహారం తీసుకోండి. పరీక్షలు ఉంది ముఖ్యంగా. మంచి పాలు తాగటం నైట్ టైము, మంచి ఆహారం తీసుకోవటం చేయటం వల్ల నీరసంగా ఉంటే బ్రెయిన్ కనుక నీరసంగా ఉన్నా, శరీరం నీరసంగా ఉన్నా మీరు చదివేది మీ బుర్రకెక్కదు, జ్ఞాపక శక్తి ఉండదు. నీరసానికి ఏమి చేయబుద్ధి కాదు, చికాకుగా ఉంటుంది. ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. మంచి ఇదిగా ఉండండి. బలమైన ఆరోగ్యం ఉంటే మెదడు రిలాక్స్గా ఉంటుంది. ఆహారం లేకపోతే నీరసం వల్ల తల చికాకుగా బరువుగా ఉంటుంది. అలాగే శరీరం సహకరించదు. దానివల్ల మీరేమి చేయలేకపోతారు. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. రిలాక్స్డ్గా ఉండండి, తేలిగ్గా ఉండండి. యోగా అలవాటు ఉన్న వాళ్ళైతే కాసేపు ధ్యానం చేసుకోండి. లేదా మీకు దైవభక్తి ఉంటే మీకు ఇష్టదేవతని ధ్యానం చేసుకొని కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళండి. చక్కగా కంగారు పడకుండా జాగ్రత్తగా రాయండి. పరీక్షలు తప్పకుండా పాస్ అవుతారు. మంచి మార్కులు వస్తాయి. చక్కగా విజయం సాధిస్తారు. ఈ పరీక్షలోనే కాదు, ఎక్కడైనా ఏ విషయంలో అయినా విజయం సాధించాలి అంటే మనం ముందు మనసుని రిలాక్స్గా ఉంచాలి. టెన్షన్ పెడితే ఏమవుతుందంటే ఆలోచించింది కరెక్ట్ ఆలోచన అయినా మీరు గందరగోళపడి ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు. కాబట్టి ఎప్పుడు టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ ఉంటే ఆ టెన్షన్కి మనం ఒకటికొకటి చేస్తాం. కాబట్టి రిలాక్స్గా, తేలిగ్గా, మనసుని తేలిక చేసుకుని హాయిగా పెట్టుకుని మనకి ఇష్టమైన విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షకి వెళ్ళే ముందు కాసేపు వాటిని జ్ఞాపకం చేసుకుని ఇష్టమైన విషయాల్ని కాస్త రిలాక్స్ అవ్వండి. ఇష్టమైన విషయాలు ఏమన్నా, సపోజ్ నాకు లడ్డు తినడం ఇష్టం అనుకోండి, లడ్డు తిన్నాను, అది తింటే ఎలా ఉంటుంది. లేదా గులాబీ పూలు ఇష్టం, నాకు గులాబీ పూలను చూస్తాం. పిల్లలు పరీక్షలు బాగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా బాగా రాయండి, చక్కగా రాయండి, ప్రశాంతంగా రాయండి. చక్కగా శుభం భూయాత్. మీ అందరికీ నా ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ.